హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి సిఆర్టీవీ రిపేర్ కోర్సులో నెక్స్ట్ పార్ట్ గురించి అయితే చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే, సిఆర్టీవీ కిట్స్లో మనకి స్టాండ్ బై ఫాల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. ఆ స్టాండ్ బై ఫాల్ట్ అనేది వచ్చినప్పుడు మనకి ఎక్కడెక్కడ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, మనం ఏ కాంపోనెంట్స్ అనేది చెక్ చేసుకోవాలి, దాన్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనకి స్టాండ్ బై ఫాల్ట్ అంటే ఏంటి? మనకి స్టాండ్ బై ఫాల్ట్ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, మనం టీవీకి పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి వోల్టేజ్ వచ్చేసిందని చెప్పేసి మనకి పవర్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. రెడ్ కలర్లో పవర్ ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. బట్ మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అనేది రాదు. అంటే మనకి బూస్ట్ సప్లై అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా? మనకి ఈసీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చే హీటర్ వోల్టేజ్ కావచ్చు, 180 volts అనేది జనరేట్ అవ్వవు. అటువంటి కేసెస్లో మనకి సిస్టమ్ అనేది స్టాండ్ బైలో ఉందని చెప్పేసి అంటాం మనం. ఓకేనా? మరి దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ స్టాండ్ బై అనేది మనకి మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ 180, అదేవిధంగా ఇక్కడ హీటర్ వోల్టేజ్ ఉన్నాయి కదా, మెయిన్గా ఇవి అయితే జనరేట్ అవ్వవు. మనకి 180 అనేది ఇక్కడ డయోడ్ సహాయంతో డీసీలో కన్వర్ట్ అయ్యి బేస్ బోర్డుకి అయితే వెళ్తుంది. అదేవిధంగా ఈ హీటర్ సప్లై కూడా బేస్ బోర్డుకి అయితే వెళ్ళి ఫిలమెంట్ అనేది ఆన్ అయిన తర్వాత మనకి టీవీలో మనం చూడడానికి బొమ్మలు కావచ్చు, లైటింగ్ అయితే వస్తుంది మనకి కంప్లీట్గా. ఓకేనా? మరి స్టాండ్ బైలో ఉంటే ఇదంతా రాదు. మరి అసలు స్టాండ్ బైలో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఓకే, మనకి మెయిన్ ఐసీ దగ్గర నుంచి ఒక పల్స్ అయితే వెళ్తుంది ఒక వోల్టేజ్ రూపంలో. అది మనకి 0.4, 0.3 ఆ విధంగా అయితే ఉంటుంది. అది మనకి ఇక్కడ డ్రైవర్ ట్రాన్సిస్టర్, డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్, వీటన్నిటి ద్వారాగా ఇక్కడ నుంచి మనకి ఈ లెగ్కి అయితే వెళ్తుంది. ఈఎస్టీకి వెళ్ళి ఇక్కడ మనకి పల్స్ అనేది రీచ్ అయిన తర్వాత మనం ఇచ్చే 110 volts అనేది స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిన తర్వాత బూస్ట్ వోల్టేజ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ 110 ఇన్పుట్ ఇచ్చి దీనికి రావాల్సిన సిగ్నల్ అనేది వచ్చినట్లయితే మనకి ఈహెచ్టీ అనేది ఆన్ కండిషన్లోకి అయితే వస్తుంది. అప్పుడు మనం స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిందని చెప్పేసి అనుకుంటాం టీవీ. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఓకేనా, మరి ఐసీ నుంచి పల్స్ అనేది వెళ్ళట్లేదు అని అంటే ఈ మెయిన్ ఐసీకి వచ్చే సప్లైస్ రావాలి ఫస్ట్. సో నేను దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ఇక్కడ థర్డ్ డయోడ్, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు వోల్టేజ్ డీటెయిల్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా ఎక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందని. ఇక్కడ థర్డ్ డయోడ్ దగ్గర నుంచి మనకి సప్లై అనేది వస్తుంది. అది మనకి నియర్లీ 9 volts నుంచి 11-12 వరకు కూడా ఉంటుంది మనకి కొన్ని కిట్లలో. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 2 రెగ్యులేటర్స్ చూస్తున్నారు కదా, 8 volt ఒకటి, అదేవిధంగా 5 volt ఒకటి. వీటికి రావాల్సిన సప్లై అనేది ఇక్కడ నుంచి వస్తుంది మనకి. ఒకవేళ ఇక్కడ మనకి మిడిల్ లెగ్ అనేది మెయిన్ సప్లై ఇన్పుట్, అది అక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ రావాల్సిన వోల్టేజ్ అనేది మిస్ అయినట్లయితే, ఓకేనా, ఇక్కడ డయోడ్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, మనకి ఒకవేళ షార్టింగ్ అనేది ఉన్నట్లయితే మల్టీమీటర్లో చెక్ చేసుకున్నప్పుడు అది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? రిప్లేస్ చేసుకున్న తర్వాత మనకి వోల్టేజ్ అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ వోల్టేజ్ అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వోల్టేజెస్ అనేది మిడిల్ వోల్టేజెస్ అనేది అంటే ఇన్పుట్ వస్తుంది, బట్ మనకి అవుట్ అనేది రావట్లేదు. ఓకేనా? ఈ అవుట్ అనేది రాకపోవడానికి రీజన్స్ కూడా ఏంటి అని అంటే, సిస్టమ్ స్టాండ్ బైలో ఉన్నప్పుడు రావు. బట్ మనకి మెయిన్ ఐసీ అనేది, అదేవిధంగా ఇక్కడ మెమరీ ఐసీ అనేది వర్క్ అవ్వాలి అని అంటే మనకి రెగ్యులేటర్స్ దగ్గర నుంచే వోల్టేజెస్ అనేది వెళ్తాయి వీటికి. ఓకేనా? ఇక్కడ నుంచి మెయిన్ ఐసీ దగ్గర నుంచి వెళ్ళే పల్స్ అనేది రాకపోయినట్లయితే మనకి ఇక్కడ రావాల్సిన వోల్టేజెస్ అనేది రాదు. కొన్ని కేసెస్లో మనకి స్విచ్చింగ్ అనేది మనం బటన్స్ ద్వారా చేస్తాం. నార్మల్గా మనకి కొన్ని టీవీలు డైరెక్ట్గా ఆన్ అవుతాయి, బట్ కొన్నిసార్లు ఈ విధంగా స్టాండ్ బైలో ఉన్నప్పుడు మనం బటన్స్, కీప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి చేయొచ్చు. ఆ విధంగా అయితే ఓకే, అప్పుడు మనకి ఇక్కడ వోల్టేజెస్ అనేది రిలీజ్ అయ్యి స్టాండ్ బై నుంచి రిలీజ్ అవుతుంది సెట్ అనేది. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఐసీ దగ్గర నుంచి పల్స్ అనేది వెళ్ళడానికి నేను ట్రాన్సిస్టర్, ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పాను కదా మీకు ఇందాక. ఇక్కడ వాటి గురించి చూసుకున్నట్లయితే మెయిన్ ఐసీ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక డ్రైవర్, సింపుల్గా చెప్పాలంటే హారిజంటల్ సెక్షన్ ఆన్ అవ్వాలి స్టాండ్ బై రిలీజ్ అవ్వాలంటే. ఓకేనా? ఇక్కడ మనకి దీన్ని డ్రైవర్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనం దీన్ని డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దీన్ని అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అంటాం. మనకి ఈ ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి ఇక్కడికైతే వస్తుంది. అయితే మనకి ఇక్కడ నుంచి, ఓకేనా, హారిజంటల్ పల్స్ అనేది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్కి అయితే వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్కి మనకి వైండింగ్ అనేది ఉంటుంది. నేను ఒకసారి బోర్డు ఇటు తిప్పి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హీట్ సింక్ పక్కన మౌంట్ అయి ఉండడం జరిగింది మనకి దీనికి. ఓకేనా? దీంట్లో మనకి సన్న లేయర్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వైండింగ్ అనేది చూస్తున్నారు కదా, చాలా సన్నగా అయితే ఉండడం జరుగుతుంది ఆ లీడ్ అనేది. ఆ లీడ్ అనేది కట్ అయినట్లయితే, లేకపోతే కంటిన్యూటీ అనేది కోల్పోయినట్లయితే మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్టాండ్ బై నుంచి అయితే రిలీజ్ అవ్వదు, స్టాండ్ బైలోనే ఉంటుంది. ఒకసారి మనం ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది అయినా రావట్లేదు అన్న కేసులో మాత్రమే
ఇక్కడ వైండింగ్ అనేది చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఇవి ఓకే చేసుకున్నట్లయితే మనకి రిలీజ్ అయిపోతుంది. బట్ నేను ఇక్కడ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సింపుల్గా సాల్వ్ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, వీటి వైండింగ్ అనేది మిస్ అయినా మనకి ప్రాబ్లం అయితే అదే విధంగా అయితే ఉంటుంది స్టాండ్ బైలో. సో కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్కి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఈహెచ్టీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే మనకి ఈహెచ్టీ ఆన్ అవ్వాలంటే ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటి, ఈ ఇన్పుట్ వోల్టేజ్ కూడా ఉండాలి. ఓకేనా, ఇది మనకి ఇప్పుడు ఫర్ సింపుల్గా చెప్పాలంటే స్టాండ్ బై ప్రాబ్లం అనేది ఎక్కడెక్కడ వస్తుంది, ఇక్కడ మనకి మెయిన్ ట్రాన్సిస్టర్ వోల్టేజ్ అనేది డ్రాప్ అయినప్పుడు, అంటే మనకి ఇక్కడ రెగ్యులేటర్స్ ఉన్నాయి కదా, వీటి వోల్టేజ్ పోయినా అదే విధంగా ప్రాబ్లం వస్తుంది. మెయిన్ ఏసీ ఫాల్ట్ ఉన్నా వస్తుంది. ఇక్కడ ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క లీడ్స్ అనేది కట్ అయినా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ డ్రైవర్ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా హారిజాంటల్కి, ఇది ప్రాబ్లం ఉన్నా వస్తుంది. అంటే ఈ విధంగా వీటి రిలేటెడ్ ప్రాబ్లం అయితే వస్తాయి. కొన్నిసార్లు మెమరీ ఐసీ ద్వారా కూడా అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది దీని రిలేటెడ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్లో పెట్టినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. వాటిని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.